నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. మళ్ళీ చాలామందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం. వాసిరెడ్డి వేణుగోపాల్ అని మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వాడు రోటి పచ్చళ్ళ తయారీని ఒక ఉద్యమంగానే ముందుకు తీసుకెళ్ళాడు. ఒక బుక్ కూడా వేసాడు, దాంట్లో నేను ఒకటి రాశాను అనుకోండి. అయితే మనం చాలా వ్యర్థం అనుకునే వాటితోటి ఇక ఇవి అనవసరం, ఇదొక వేస్ట్ పదార్థం అని చెప్పి విసిరి కొట్టేసేటువంటి కొన్ని ఆకుకూరల కాడలతోటి అద్భుతంగా 2-3 నెలల నిల్వ ఉండేటటువంటి ఆవకాయ పచ్చడి చేసుకోవచ్చు అంటే విశ్వసిస్తారా? చాలా సందర్భాల్లో మళ్ళీ ఎక్కువ మంది తోటకూర తీసుకుంటాం, కానీ తోటకూర తీసుకోవటానికి కారణం ఏంటంటే తోటకూర కానీ గోంగూర కానీ ఐరన్ కంటెంట్ పెరుగుద్దని చెప్పి అని అనుకుంటాం. పెరల్లో చాలామందికి తోటకూర ఎత్తుగా పెరుగుతుంది, ఆకు ముదిరిందనో లేకపోతే కొన్ని రకాల అంటే కొన్ని వంగడాలు తోట కూర ఎత్తుగా ఎదుగుతుంది, దగ్గర దగ్గర 5 అడుగులు ఎత్తుతుంది, దాని కాడ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఆ కాడతో పులుసు పెట్టుకుంటారు. అయితే ఆ కాడని శుభ్రంగా దాని మీద నార తీయని అవసరం లేదు, చాలామంది చెక్కేస్తారు, తీయని అవసరం లేదు. చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే ములక్కాయ ముక్కల్లాగా కోసి వాటిని శుభ్రంగా కడిగి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తోటకూర ఎప్పుడు కడుక్కోవాలి, ఆఖరికి కాడలైనా సరే. ఎందుకంటే అతి ప్రమాదకరమైనటువంటి తీనియా సోలియం గుడ్లు పెడుతుంది దాని మీద, అది బద్దె పురుగు, కడుపులోకి వెళ్తే ఇబ్బందికరం. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఆరబెట్టి తుడుచుకొని వాటిలో కొంత ఉప్పు, కారం, ఆవపిండి. ఈ ఉప్పు కారం అనేది మన టేస్ట్ను బట్టి ఉంటుంది. సాధారణంగా ఆవకాయ నిలవ ఉండాలంటే కారం ఎక్కువ పడుతుంది, దానికి తగిన పాళ్ళల్లో ఎంత ఉప్పు వేస్తే బాగుంటుంది అనేది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మెంతి పొడి, ఆవు పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఉదాహరణకి ఒక 10 కట్టల తోటకూర అనుకుంటే, కాడలక అనుకుంటే, వాటికి ఒక అరడజను నిమ్మరసం కలిపి గట్టిగా కలయి తిప్పి దాని మీద వేడి చేసిన నూనె, అంటే సాధారణంగా పోపులతో కూడినటువంటి నూనె పోయాలి. పోస్తే ఆ నూనె కూడా తగినంత ఇష్టం వచ్చినట్టు వేసేయకూడదు, ఎందుకంటే ఆవకాయలో నూనె ఎక్కువైతే పచ్చడి తొందరగా దెబ్బతింటుంది అన్నమాట. నూనె ఒక తగిన పాలల్లో వేసుకోవాలి. ఈ తోటకూర కాడల ఆవకాయని ఒకరోజు నిల్వ ఉంచుకొని తెల్లారి నుంచి తినవచ్చు. 2 నెలల వరకు చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తే